విజయ డైరీ కావచ్చు, నంద్యాల రాజకీయాలు కావచ్చు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, ఏ రోజు కూడా నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ పని చేయాలా, నాకు విజయ డైరీ కావాలి కాబట్టి నేను ఈ పని చేయాలా అనేది మా స్టైల్ కాదు. ఇక్కడ మా రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇక్కడ నాయకత్వం ఉందా లేదా, నిజంగా చెప్పండి. విజయ డైరీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ప్రధానంగా విజయ డైరీ అంత అప్పుల్లో కూరుకుపోవడానికి గల కారణాలండి మేనేజ్మెంట్. దాంట్లో మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళ సొసైటీస్ అన్ని రద్దు చేసేసినారు. అంటే ఓటింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటేసేదానికి కూడా హక్కు లేకుండా చేసినారు. దాంట్లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నాము. మీడియా మిత్రులు రాస్తున్నారు, మీడియాలో వస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఆఖరికి ఎప్పుడు లేనిది ఈరోజు కొత్తగా యూనియన్స్ ఫామ్ అవుతున్నాయి విజయ డైరీలో. డైరెక్టర్లు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు రద్దయిన డైరెక్టర్లు. ఒక పక్కన ఎలక్షన్ జరుగుతుందని చెప్తూనే ఇంకొక పక్కన వాళ్ళు చేయాల్సిన అవినీతి చేస్తున్నారు. అసలు చైర్మన్గా ఇప్పుడు ఉన్న వ్యక్తికి అర్హత కూడా లేదు చైర్మన్ అవ్వడానికి. ఎందుకంటారు? అంటే వాళ్ళ బైలాస్ ప్రకారం ఆయనకు అర్హత లేదు. మ్యాక్స్ చట్టంలో ఉన్న బైలాస్ ప్రకారం ఆయనకు అర్హత లేదు. ఎట్లా అయినాడు? సో ఇవన్నిటికీ ఎక్కువ ఎంక్వైరీ జరుగుతుంది. విజయ డైరీలో ఇంకొకరు ఎవరైనా కొట్లాడి దీన్ని పైకి తీసుకొని వెళ్ళి పోరాటం చేసి తప్పు చేసిన వాళ్ళని నిందించి వాళ్ళని బయటికి దొబ్బి సరైన వ్యక్తులు కూర్చుంటే ఫస్ట్ తప్పుకునేది మేమే. కానీ అది జరగట్లేదు కదా. పోరాటాలు ఎవరు చేస్తున్నారో చెప్తే వాళ్ళకే వదిలేస్తాము. ఇప్పుడు మాతో పాటు 2-3 చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, నువ్వే కరెక్ట్గా చేస్తున్నావు, లేదా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించవచ్చు. కానీ ఎవరు చేయట్లేదు, ఎందుకు వదిలేయాలా? తప్పు చేస్తున్న వాళ్ళని మా జిల్లాలో భూమా నాగిరెడ్డి ఎంపీగా ఉన్నారు కాన్స్టిట్యున్సీలో. మా గ్రాండ్ ఫాదర్ 30 సంవత్సరాలు విజయ డైరీ నడిపించి మాకు హక్కు లేదు, మేము కొట్లాడకూడదు అంటే ఎట్లా అవుతుంది? రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చిన హయాం కూడా మీ తాతగారి టైంలో విజయ డైరీకి. సో ఇవన్నీ కూడా విజయ డైరీకి ఏదో మేము ఎక్కాలనేది కాదు, కానీ అక్కడ అవినీతి జరుగుతుంది, దాని గురించి మాట్లాడట్లే. ఇక్కడ కేవలం అవినీతి అయినా లేకపోతే అందులో మీ అంటే విఖ్యాతి కావచ్చు, లేదా మీ పర్సన్ ఎవరైనా లేకపోతే లోకల్గా ఉన్న రైతుల మీద మీ పట్టు సాధింపు చర్య ఉండకపోవచ్చేమో, లేకపోతే కాస్త వాళ్ళతో దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది, అందుకనే మీరు ఆరోపణలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తే ఎలా ఖండిస్తారు? అట్లనే అనుకుందాము, తప్పేంటి? రైతులకి దగ్గర అవ్వడంలో, నేర్చుకోవాలనుకోవడంలో, ఫలానా మంచి పని చేయాలనుకోవడం తప్పేముంది? ఓట్లు వచ్చే టైంకి వాళ్ళకి దగ్గర ఉంటే బాగుంటుంది, ఇది మీ స్వార్థ రాజకీయం. గత 5 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటాలు జరుగుతున్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి విజయ డైరీ చైర్మన్ని దింపడానికి అప్పటి నుంచే కుట్రలు జరుగుతున్నాయి. మా అబ్బగారు ఉన్నప్పటి నుంచి కుట్రలు జరుగుతున్నాయి. ఆయన దింపినారు. వైఎస్ జగన్ గారు వచ్చి ఆయన దింపండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని దింపండి, ఎస్వి జగన్ నువ్వుగా అని చెప్పంగానే ఆయన అయిపోయినాడా? 3 సంవత్సరాల నుంచి పాలు కంటిన్యూస్గా విజయ డైరీకి పోస్తున్న వ్యక్తికే అర్హత ఉంటుంది. ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు? కరెక్ట్గా రాజకీయ పరంగా ఎస్వి జగన్ గారిని తీసుకొచ్చి ఈయన చైర్మన్ అవ్వాలనుకుంటే 3 సంవత్సరాలు పాలు పోసేది రికార్డులోకి వచ్చేస్తుందా? బైలా ప్రకారం ఆ విధంగా ఉంది. ఈయన ఎట్లా అయినాడు? ఆయనకి ఎరుగుడు దిన్న నుంచి ఆయన పాల కేంద్రం ప్రెసిడెంట్గా చూపించినారు, కానీ ఓటు ఎక్కడుంది? ఆయనకి టౌన్లో ఉంది, ఆలగడ్డ టౌన్లో ఉంది. మరి ఎట్లా అర్హత వస్తుంది ఆయనకి? ఈ పాయింట్స్ అన్నీ ఎవరు అడగట్లేదు, అది ప్రాబ్లమ్. జిల్లాలో ఇంకెవరైనా దీని గురించి కొట్లాడమని చెప్పండి, మేము వదిలేస్తాము. అంతేగాని ఎవరు కొట్లాడో మీరు కొట్లాడొద్దండి అంటే అది ఎట్లా కుదురుతుంది? పాలు పోసే వాళ్ళు అయితే ఇబ్బందులు పడుతున్నారు. మా అబ్బా దిగే టైంకి, మా ఫ్యామిలీ దిగే టైంకి జీరో అప్పు ఉన్నింది విజయ డైరీ పైన, డెత్స్ ఏం లేవు. విజయ డైరీ బయలలో ఇంకొకటి కూడా ఉంది, అప్పు ఏదైనా ఉంటే నువ్వు దిగలేవు, ఎక్కలేవు. సో నువ్వు విజయ డైరీ చైర్మన్ నువ్వు ఎట్లా ఎక్కినావు? మేము అప్పులు మేము చేసింటే. ఇప్పుడు విజయ డైరీలో అప్పు ఎంత ఉందో చెప్పండి. ఎంత ఉండొచ్చు? సుమారుగా 200 కోట్లు ఉంటుందని ఈజీగా నేను చెప్తాను. ఎలా క్లియర్ చేసి దిగవచ్చు మరి ఆయన? రైతుల మీద భారము లేదు అంటే ఎవరైతే ఇప్పుడు విజయ డైరీ పాల్గొంటున్నారో వాళ్ళ హెల్త్ మీద కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే కొంత కల్తీ జరిగే అవకాశం ఉంటుందంట. కొంత ఏందండి, చాలా కల్తీ. నేను అసెంబ్లీలో మాట్లాడిన దీని గురించి. ఇప్పుడు విజయ డైరీ పాలంటే మనం ఏమనుకుంటాము, రైతులు పాలు పోసే పాలు, నమ్మకం ఉన్న పాలు, నమ్మకం. కానీ అది కాదే. రైతులందరూ పాలు పోసే పాలు కాదు ప్రజలు తాగేది.
అంటే రైతులు మోసం చేయట్లేదు కానీ ఇక్కడ కల్తీ బయట జరుగుతుంది. నుంచి వేరే డైరీస్ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేసి అది విజయ డైరీ ప్యాకెటింగ్ చేసి అమ్ముతున్నారు. నెయ్యి కూడా అంతే, మ్మ్. నెయ్యి కూడా అంతే. మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో తిరుమల లడ్డు నెయ్యి విషయంలో వాళ్ళ దగ్గర నుంచే విజయ డైరీ వాళ్ళు నెయ్యి కొనుక్కున్నారు. అయ్య బాబోయ్. ఇది అసెంబ్లీలో మాట్లాడినా నేను. మ్మ్. హైదరాబాద్లో తెలంగాణలో ఒక డైరీని గవర్నమెంట్ క్లోజ్ చేసింది. దాంట్లో కల్తీ పాలు అమ్ముతున్నారని చెప్పి డైరీని క్లోజ్ చేసేసింది. మ్మ్. అది బీడెక్ కూడా వచ్చింది. ఆ డైరీ దగ్గర నుంచి విజయ డైరీ వాళ్ళు పాలు నెయ్యి తీసుకున్నారు. అసలు విచిత్రం ఏంటంటే మా ఇంటి ముందు డైలీ పొద్దున వచ్చేది విజయపాలి మరి. సో చాలా మందికి ఇది తెలియదు. మ్మ్. అసెంబ్లీలో నేను మాట్లాడేంత వరకు చాలా మందికి ఇది తెలీదు. విజయ డైరీ పాలు అంటే రైతులు స్వచ్ఛందంగా పోసే పాలని చిల్లింగ్ చేసి ప్యాకెటింగ్ చేసి అమ్ముతున్నారని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. మరి ఈ రకంగా మీడియా ముఖంగా చెప్పాలంటే మీ మీద ఇంకెక్కువ బాధ్యత ఉంది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే అధికారంలోకి ఉన్నారు. పసిపిల్లలు తాగే పాలు విజయపాలన అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంచి పేరు. ఒక తల్లి తెలియక బిడ్డకి విషం పోస్తున్న సంగతి నేను అసెంబ్లీలో మాట్లాడినా. ఆ ఎంక్వైరీ మీద ఎందుకు మేము అంత వెంటబడుతున్నాము, ఎందుకు మేము ఇంత కొట్లాడుతున్నాము, ఎందుకు దాన్ని అడ్డు పెట్టుకోవాలని చెప్పి ఇది చేస్తున్నామంటే మాకేదో పదవి వస్తుంది కాదు. సరే ఇంకొకరు ఎవరైనా కొట్లాడండి, మేము అన్ని మీకు మెటీరియల్ మీకు అప్పచెప్తాం, ఇంకొకరు కొట్లాడండి, మీరే చైర్లో కూర్చోండి, దింపండి వాళ్ళని ఫస్ట్. ఎవరు రావట్లేదు ముందుకి, అందుకే మేము దిగాల్సి వచ్చింది. ప్రధానమైన ఇంకో ఆరోపణ మీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వచ్చింది ఒక హాస్పిటల్. దాంట్లోనూ నాబార్డ్ నుంచి 8 కోట్లు నేను తీసుకొచ్చానని చెప్పేసి గంగుల నాని గారు ఆరోపిస్తున్నారు. విత్ ప్రూఫ్స్తో నిన్ననో మొన్న అనుకుంటా లేదా 1-2 వీక్స్ నేను చూడలేదు కింద డేట్, కానీ చేసినటువంటి ప్రెస్ మీట్లో ప్రధాన ఆరోపణ మా హయాంలో వచ్చినటువంటి శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలు కూడా అక్కడ ఉన్నాయి. నిన్న వచ్చి 2 సంవత్సరాలు ఇప్పుడు పోయి రిబ్బన్ కట్ చేస్తానంటే నేను ఏ రకంగా ఒప్పుకుంటారు, దీన్ని ఎలా స్వీకరిస్తారు ప్రజలు, కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే అని ఆరోపిస్తారు. వీళ్ళందరికీ ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళు పిచ్చి ముదరదు. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు నాబార్డ్ కింద, ఇందాక నేను చెప్పినట్టుగా కూడా నాబార్డ్ కింద బనగానపల్లెకి, ఆలగడ్డకి, ఇంకొక ఏరియా ఇక్కడ ఆదోని అనుకుంటా 100 బెడెడ్ రావాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. అప్పట్లో పూనం మాల్కొండే గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను ఆమెకి మదర్ బాగా తెలుసు అనమాట. ఆమెను ఎంత రిక్వెస్ట్ చేశానంటే, మేడం 100 బెడెడ్ మా తల్లిదండ్రుల కోరిక, మా పెద్దనాన్న గారు ఉన్నప్పటి నుంచి, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ చాలామంది ట్రై చేశారు, ఇది మంచి అవకాశం, మా ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి, హైవే ఉంది కాబట్టి, సో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, గివ్ ఇట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అడిగితే 30 నుంచి 50 చేశారు. దాని జీవో ఉంది, జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే టెండర్లు పిలిచినాం. టెండర్లు పిలిచిన తర్వాత అది గ్రౌండ్ కాలేదు, నేనే చెప్తున్నా గ్రౌండ్ కాలేదు. టెండర్లు పిలిచినాం, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అది గ్రౌండ్ చేశారు. కానీ మేము అధికారంలోకి రాకముందు వరకు పూర్తి చేయలేదు. నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వేశారు, 3 శిలాఫలకాలు పెట్టారు దానికి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, క్వాలిటీ మీకు నేను చూపిస్తాను. నాకు తెలిసి 4-5 రూమ్లు కట్టారు, లోపల గ్రౌండ్ ఫ్లోర్ కట్టారు, దానికి 3 శిలాఫలకాలు వేసుకుంటారా? భూమి పూజకి ఎవడైనా శిలాఫలకం వేస్తాడా? భూమి పూజకు ఒక శిలాఫలకం అంట, ఒక రూమ్ కట్టడానికి ఒక శిలాఫలకం అంట, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయినాక ఒక శిలాఫలకం అంట. 3 శిలాఫలకాలు ఒక ప్రాజెక్ట్ కడతాడు ఎవడైనా? పిచ్చి లేకపోతే. ఇప్పుడు మేము వచ్చి 2 years కూడా కాల, మొత్తం బిల్డింగ్ అంతా పూర్తి చేసింది ఎవరు? ఫినిష్ చేశారు. మొన్న మా మదర్ పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా హాస్పిటల్ని ఓపెన్ చేసాం. ఆ రోజు 1.5 year మేము పూర్తి చేసామా లేదో నువ్వు చెప్పులే. మేము 1.5 year పూర్తి చేయగలిగింది, నువ్వు 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? అంటే ఇక్కడ పర్మిషన్ తీసుకురావడానికి మీరే దోహదపడ్డారు, మధ్యలో పనులు ఆగిపోయినా ఇప్పుడు ఫినిష్ చేయడానికి మీ హయాంలోనే జరిగింది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిన, ఈ హాస్పిటల్ నా చేతుల మీద ఓపెన్ అవుతుంది, మీకు చేత కాదని చెప్పిన, నా చేతుల మీద ఓపెన్ అయింది. ఎందుకంటే దాని గురించి కష్టపడింది నేను, దాని గురించి తిప్పలబడింది నేను, జీవో వచ్చేలాగా చేసింది నేను, టెండర్లు పిలిచేటప్పుడు ఉండింది మేము. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో కమిషన్ల కోసము కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడితే కాంట్రాక్టర్లు పని వదిలేసి పారిపోయినారు. కావాలంటే తర్వాత మీకు నేను ఆర్టికల్స్ పంపిస్తా, ఈనాడులో ఇంకా కొన్ని పేపర్లలో వచ్చినాయి. ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఈ మహానుభావుడు? మెడికల్ కాలేజ్ విషయంలో సంతకాల స్వీకరణ జరుగుతూ ఉంది, కోర్టు కూడా తొందరలోనే దాని గురించి ఎంఎస్ఐపి ఈ సిస్టంలో నడుస్తున్నాయి అని, దాని మీద మీ స్టాండ్ ఏంటి? చూడండి, మిగతా చోట్ల పక్కన పెడదాం, నంద్యాల చూద్దాం. నంద్యాలలో
చాలా హడావిడిగా ఫటా కట్టేసినారు. ఓకే, బాగుంది, మంచిది. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాము, గవర్నమెంట్ కాలేజ్ కట్టాము, ఇంకా దీన్ని అక్కడితో ఆపేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయినారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వెరీ గుడ్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వెరీ గుడ్, తర్వాత థర్డ్ ఇయర్ వాళ్ళకి కాలేజ్ బిల్డింగ్ కట్టలే. అంటే వీళ్ళు ప్రమోట్ అయ్యేటప్పుడు వీళ్ళ క్లాస్ రూమ్స్ లేవు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ పిల్లలు పరిస్థితి ఏందో ఒకసారి చెక్ చేయండి మీరు. మధ్యలో ఏంటి మరి వాళ్ళ ఆపేసారు. భవిష్యత్తు అప్పుడు? అదే మేము అడుగుతున్నాము. మధ్యలో మీరు సగం కట్టి సగం వదిలేసినారు. ఈ విషయాలు ఎవరు చెప్పట్లేదండి. పీపీపీ మోడల్ అంటే ఫెయిల్ మోడల్, ఇది ప్రైవేట్కి ఇచ్చి గవర్నమెంటే దీనికి జీతాలు కట్టడం అనేది వైఎస్ఆర్సీపీ 1-2 కోట్ల సంతకాలు స్వీకరించి కాదండి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైకోర్టులో నాయుడు కేసు గారికి వేశారు. విచారణ కూడా జరగాలి అని హైకోర్టు కూడా దిశానిర్దేశం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిది ఇంటెన్షన్ నేను చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినారు. రాష్ట్రాన్ని ఎట్లా నడపాలా, ప్రజల పల్స్ అంటే అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్స్ దగ్గర నుంచి మనకి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అన్ని ఎంత కవర్ చేస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు కొన్ని 25 యాడ్ చేస్తున్నారు. సో ఇన్ని చేస్తున్న వ్యక్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంత పెద్ద పొరపాటు చేస్తారని ఎట్లా అనుకుంటున్నారు? టెండర్స్ కి ఎవరు రావట్లేదు అని వైఎస్ఆర్ ఎందుకు రావట్లేదు? ఈయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు? ఎవడన్నా ఇప్పుడు టెండర్లు పిలిచడానికి వస్తే రేపు పొద్దున మేము వస్తే నీ అంతు చూస్తామని ఎవడన్నా స్టేట్మెంట్ ఇస్తాడా? అసలు అట్లాంటి మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతారా ఓపెన్ గా? పెద్ద కుంభకోణం ఉంది మరి ఈ పీపీపీ మోడల్ అని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. కొద్దిగా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి రాష్ట్రం బాగుపడ్డము, ప్రజలు సంతోషంగా ఉండడము వైసీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందరూ బాగుంటే ఇంకా వీళ్ళకి పనేం ఉండదు కదా. సో రాష్ట్రంలో ఏదో ఒకటి అల్లకల్లను సృష్టించాలా, ఏదో ఒకటి మనము ఒకటి క్రియేట్ చేయాలా. లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదని ఎవడైనా కోర్టుకు వెళ్తారా అండి? ఇన్వెస్టర్స్ రాకూడదని ఎవడైనా కోర్టుకు వెళ్తాడా? టెండర్లు పిలిచొద్దని ఎవడైనా బెదిరిస్తారా ఓపెన్గా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచోడు కాబట్టి ఇంకా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా. లేకపోతే అదే స్టేట్మెంట్లు పొరపాటున ఎవడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చింటే ఈ పార్టీకి ఎత్తి అన్నమని జైల్లో పడేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఈ పాదయాత్ర చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వకపోతే తిరిగేవాళ్ళండి. సెక్యూరిటీ పెట్టి మరీ తిప్పుతారు ఇంకా నెక్స్ట్ ఆయనని. జిల్లాల్లో హత్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి. టీడీపీ వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తల మీద దాడి చేసి మర్డర్స్ ఎక్కువ జరిగినాయని వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మీ జిల్లాల విషయానికి వచ్చేసరికి మీరు ఏం చెప్తారు దీని గురించి? చూడండి, తెలుగుదేశం పార్టీయో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో నాయకులో దగ్గరుండి ఎవడు మర్డర్లు చేయించడానికి చంద్రబాబు నాయుడు ఫస్ట్ బయటికి గెంటేస్తాడు అందరినీ. ఆ స్కోప్ కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుకునే స్కోప్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వరు. అంటే మీరు గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తుంది, నాట్ ఓన్లీ నంద్యాల, ఇక్కడ చాలామంది కార్యకర్తలు వాళ్ళని కొట్టడం, బ్లడ్ వెళ్ళటం, అది సోషల్ మీడియాలో ఒక చోట జరిగింది కాదు, చాలా చోట్లలో జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. మీ జిల్లాలో జరగలేవు అలాంటివి? నేను డిఫరెన్స్ చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు జరిగిన అటాక్స్ కానీ గొడవలు కానీ ఏ విధంగా కొట్టుకున్నారు, చంపుకున్నారు అనేది జిల్లా కాదు కదా, గ్రామంలో చూసినాం మనం. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంకరేజ్ చేశారో కూడా మనం చూసినాం. గాంజా దగ్గర నుంచి, ఫ్యాక్షనిజం దగ్గర నుంచి, గొడవల దగ్గర నుంచి, రౌడీజం దగ్గర నుంచి అన్నీ ఆయన ఏ విధంగా ఎంకరేజ్ చేశాడో కంటికి కన్నట్టు అందరు ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా తప్పు చేశారు అంటే అది మా పార్టీ వాళ్ళైనా ఇంకొక పార్టీ అయినా ఎవరైనా సరే, అది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ మధ్యలో జరిగిన గొడవలే తప్ప, వాళ్ళు ఏదైనా ఇష్యూ చేసింటారు తప్ప, పైనుంచి అట్లాంటివి ఎంకరేజ్ చేసి చేపించడం వేరు, తెలియకుండా కొన్ని జరగడం వేరు. వ్యక్తిగతంగా జరిగినవి అన్నిటికీ చంద్రబాబు నాయుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఎట్లా అంటే? కానీ వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ చూస్తే ఒక 200 ఛానల్లో స్టార్టింగ్ లో, ఇప్పుడైతే లేవు కానీ ఒక 3 months లో మొత్తం అంతా ఈ రకమైనటువంటి పబ్లిసిటీ ఆయన బాగా చెప్తారులేండి. ఎక్కువ అప్లోడ్ కాదు, గాంజా అమ్ముతున్నవాడు, డ్రగ్స్ అమ్ముతున్నవాడిని కొట్టినా కూడా ఆయన వెళ్ళి పరామర్శించినాడు. ఆ ఫోటోలు కూడా పెట్టి వాళ్ళు పెద్ద నాయకులు అని చెప్పి చెప్తాడేమో. ఇప్పుడు గాంజా అమ్మిన వాడిని ఎవడన్నా పోయి అరే బాబు ఇట్స్ ఓకేరా అని చెప్పి ఎవడన్నా ఎంకరేజ్ చేస్తాడా? అంటే ఎవడో లేఖ రాసినాడంటే ఈయన పోయి గాంజా అమ్మిన వాళ్ళని, రౌడీ షీటర్లని, పీడీ యాక్టులు పెట్టిన వాళ్ళని పోయి పరామర్శించినాడంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవడు పడితే వాళ్ళ కాడికి వెళ్ళి నువ్వు ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళందరూ లైన్ కడతారు.
రౌడీ షీటర్లు, కసాయి వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అందరూ లైన్ కట్టి జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాస్తారు, మా కాడికి రా అని. వాళ్ళు మస్తుగా పెడతారు, కానీ యాక్చువల్గా వాస్తవాలు ఏందనేది ప్రజలకి తెలుసు. ఎంత ప్రశాంతంగా ఉందండి ఎక్కడైనా. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆళ్ళగడ్డలో మేము గెలిస్తే ఏదో జరిగిపోతుందని. ఏం జరిగినాయి? ఇంకా మేమే బయట ఫైళ్ళు పెట్టుకొని కొట్లాడుకుంటూ అవినీతి చేసిన వాళ్ళని శిక్షించని మేమే తిరుగుతున్నాము. ఏం గొడవలు జరుగుతున్నాయి? ఒక్క తప్పుడు కేసు ఆళ్ళగడ్డలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తప్పుడు కేసులు ఎక్కడైనా పెట్టారా? కేసులు పెట్టిండొచ్చు, తప్పుడు కేసులు ఎక్కడైనా పెట్టినారా? లేదు. స్వతహాగా మీరు కార్యకర్తలకు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంది ఈ నేపథ్యంలో? అంటే కక్షపూరిత రాజకీయాలు లేవు అని చెప్పడానికి ఆళ్ళగడ్డలో అయితే ఆస్కారం లేదు 5 yearsగా. ఎస్పెషల్లీ కార్యకర్తలు టు కార్యకర్తలు చాలా వైరం ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంది? కార్యకర్తలకి మేము చెప్పేదానికి నాకు తెలిసి అంటే వాళ్ళు రగిలిపోతా ఉన్నారా? స్టిల్ చెప్తుంటారా మీ దగ్గరికి వచ్చి? అయ్యో చాలా. మీరు వాడిని అరెస్ట్ చేయలేదు, వీడిని అరెస్ట్ చేయలేదు, వాడు ఆ రోజు అలా చేశాడు ఏంటక్క అని. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చెప్పారు. ఏందక్క మనం వస్తే అవతలను పరిగెత్తిద్దాం అనుకుంటే నువ్వేందక్క సైలెంట్ అని చెప్పి మా వాళ్ళు కార్యకర్త చెట్ల క్రింద అక్కడిక్కడ కూర్చున్నోడు చెప్పే వాదనలు కూడా ఉంటాయి. అక్క వస్తే ఏదో చేసేస్తుంది అనుకున్నాం, ఆ రోజు వాడు నన్ను ఇంతగా చేశాడు, ఇప్పుడు ఏమీ లేదు. నాకు చేయాలనే ఉంది, ఇంకా నాకు కూడా వెంట పడాలనే ఉంది. కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా పనులు చేయాలా, పద్ధతిగా ఉండాలా అని చెప్పి మాకు నా ఉద్దేశం వీళ్ళని రెచ్చగొట్టాలని కాదు, కానీ కాకపోతే ఎలా నియంత్రిస్తారు అనేదే నా ఉద్దేశం అంతే. ఆల్ దిస్ అపార్ట్ వాళ్ళకి మాకు తేడా ఉండాలా. మా ఉద్దేశం కూడా ఇందాక నేను చెప్పినట్టు ఆలగడ్డని అభివృద్ధి చేయాలంటే ఊరికే మాటల్లో సరిపోదు, దానికి పర్సెప్షన్ మారాలా. ఆలగడ్డ అంటే ఇప్పుడు బయట చూసేదానికి అందరూ కూడా ఆలగడ్డ అంటే బాంబుల గడ్డ, ఆలగడ్డ అంటే గొడవలు, ఆలగడ్డ అంటే కాంట్రవర్సీ, ఆలగడ్డ అంటే టీఆర్పీ రేటింగ్స్ ఇవన్నీ వస్తాయి. మరి ఈ నేపథ్యంలో మీరన్నట్టు ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి, రిఫార్మర్స్ ఎలా వస్తాయి? ఎమ్మెల్యేగా మీకు చాలా పెద్ద ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ, అందుకే ప్రజల పర్సెప్షన్ మార్చడానికే మొన్న అహోబిలంలో కోనేరు క్లీనింగ్కి వాలంటీర్స్ని పిలిచి కోనేరు క్లీన్ చేయించడం. అదొక పర్సెప్షన్. ఏంటి అహోబిలం అనగానే గొడవలు. మీరు అహోబిలం అనగానే ఇందాక ఒక క్వశ్చన్ అడిగినారు, కానీ అహోబిలంలో ఉన్న ఇంపార్టెన్స్ ప్రజలకి తెలియజేయాలంటే ఆ కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. తర్వాత మనకి సోలార్ కంపెనీ వచ్చింది, వాళ్ళని పట్టుకొని ఇంకొకటి వేస్ట్ టు ఎనర్జీ వాళ్ళు కొన్ని పెడుతున్నారు ప్రాజెక్ట్స్, వాళ్ళని పట్టుకొని ఇంకొక ప్రాజెక్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. లోకేషన్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను, భరత్ గారితో మాట్లాడుతున్నాను, భరత్ అన్నతోటి, మినిస్టర్ గారితో. అలా ఇటువంటి ఏదైనా మా ఏరియాకి సెట్ అయ్యే ప్రాజెక్ట్ ఏదైనా వస్తే, ఆనియన్ పేస్ట్ మిషనరీ కానీ, టొమాటో కెచప్ తయారు చేసేది కానీ, రైతులకు సంబంధించిన ఏదైనా ఉంటే ఈ ప్రాంతంలో పెట్టించండి అని కంటిన్యూస్గా తిరుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే టాటా కంపెనీ వాళ్ళతోటి మొన్నే జస్ట్ ఐ థింక్ లొకేషన్ పుట్టినరోజు అప్పుడు ఒక 200 పైన స్టూడెంట్స్తో ఓన్లీ అమ్మాయిలకి జాబ్ మేళ పెట్టించినాం టాటా కంపెనీ వాళ్ళతోటి. అది సెల్ ఫోన్స్ తయారు చేసేది కంపెనీ హుసూర్ దగ్గర, మన కుప్పంకి బార్డర్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు మీరు ఉద్యోగం కావాలో మేము ఇప్పిస్తామన్నారు. ఆల్మోస్ట్ 200 పైన ఉద్యోగాలు నేను ఇప్పించిన జాబ్ మేళాను. వాళ్ళందరూ అంటే వాళ్ళు వెళ్తున్నారా లేదా అని తర్వాత సంగతి, వాళ్ళకి అక్కడ నచ్చాలా, తల్లిదండ్రులు ఒప్పుకోవాలా అని, బట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇప్పించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలంటే మీరు చెప్పినట్టు అంత ఈజీ టాస్క్ కాదు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో. సో మేము కొట్లాడుతున్నాం, ఎందుకంటే ఏదో వచ్చినా నంద్యాల వరకే, ఏ మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా నంద్యాల వరకే చూస్తారు. దాని తర్వాత ఆలగడ్డ అనేది రావట్లేదు, అవసరం లేదనుకుంటున్నారు. కానీ ఆలగడ్డ ఈజ్ ద హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ మాకు. ఆలగడ్డలో కేసీ కెనాల్, తెలుగంగ, కుందు ఈ 3 ప్రాజెక్టులు ఉన్నాయి మా ఏరియాలో. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కేసీ కెనాల్ అందరికన్నా 2 జిల్లాల్లో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు నాకే, తెలుగంగ అందరికన్నా ఎక్కువ ఆయకట్టు నాకే, కుందు ఉంది. ఈ ప్రాంతంలో ప్యాడీ ఎక్కువ పండిస్తారు. సో వేస్ట్ ఎనర్జీ, మనకి ప్యాడీ నుంచి వచ్చే వేస్ట్ ఆ కంపెనీ వాళ్ళు వస్తే దాని నుంచి రైతులకు మేలు అవుతుంది, వేస్ట్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఆ ఎనర్జీ ద్వారా ప్రజలకి లబ్ధి పొందొచ్చు. ఇట్లా కొన్ని ప్లాన్ చేస్తున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి ఆలగడ్డని వేరే విధంగా ప్రొజెక్ట్ చేయకుండా ఆలగడ్డలో ఉన్న ఏదైతే ఫార్మర్స్ గురించి కానీ, ఇక్కడ ఉన్న పరిశ్రమల గురించి కానీ ఏవి రాగలుగుతాయని చెప్పగలిగితే అవన్నీ కూడా మాకు ప్లస్ అవుతాయి. మొన్న గవర్నమెంట్ భూమి దాదాపుగా 400 acres ఎంఎస్ఎంఈ పార్క్స్కి ఇవ్వడానికి మొన్ననే ఓకే చేయించుకున్నాము. అది కూడా ఎంఎస్ఎంఈకి ఇస్తున్నాం. అదే వైసీపీ ప్రభుత్వం 400 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉందంటే ఏం చేస్తారు?
కొట్టేసి జోబులో పెట్టుకుంటారు. కానీ 400 భూమి ప్రభుత్వం భూమి అని చెప్పి మేము ప్రజలకి తెలియజేసేలాగా చేసాం కదా. సో ఇవన్నీ కూడా మేము క్రియేట్ చేసేది ఒక పర్సెప్షన్ మార్చి ఆలగడ్డకి పరిశ్రమలు వచ్చి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోకుండా మన పిల్లలు మన కళ్ళ ముందరే దర్జాగా బతికేయడానికి ఏం ఆపర్చునిటీస్ నేను క్రియేట్ చేయగలుగుతాను. చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఎమ్మెల్యేగా మీరు కూర్చున్నారు. గతం ప్రశాంతం అని అంటే బాగా కష్టపడి పనిచేసే అట్మాస్ఫియర్ మీకు ఉంది. ఇప్పుడు ఆలగడ్డ అంటే మీరు అన్నట్టుగా ఈ బాంబులు ఫ్యాక్షన్ లాంటివి కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ ఐ థింక్ 8 మండలాలు 7 మండలాలు ఉన్నాయి మీ చేతిలో. 6 మండలాలు 6 మండలాలను డివైడ్ చేస్తూ ఏ రకమైనటువంటి అభివృద్ధి గురించి మీరు ఆలోచిస్తున్నారు ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరు పీఆర్పీలో ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు, కొంత సత్సంబంధాలే ఉన్నాయని భావిస్తా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న 3-4 మినిస్ట్రీస్ ఏ రకంగా మీరు వాడుకుంటున్నారు? పక్కనే టీజీ భరతన్న గారు ఉన్నారు, ఆయనని ఏ రకంగా వాడుకుంటున్నారు? అసలు డెవలప్మెంట్ని ఎలా ఫోకస్ చేస్తూ ఎలా డివైడ్ చేస్తూ మీ ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటి ఆలగడ్డ అని అంటే ఏం చెప్తారు? ఇందాక నేను చెప్పింది ఆలగడ్డ డెవలప్మెంట్ విషయంలో చేయాలంటే పర్సెప్షన్, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు. సో ఆ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ విధంగా నన్ను మోల్డ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మేము ఇబ్బందులు పడినా, మేము కేసులు ఇప్పించుకొని జైలుకి పోయినాం, అన్నీ పక్కన పడేసి ఇంకా వదిలే, ఇంకా అయిపోయింది, పర్సెప్షన్ మారుద్దాం, జనాల కోసం చేద్దాం, జనాల కోసం ఉందాం, ఈ పర్సెప్షన్ నేను మార్చుకున్నా, డైవర్ట్ చేసుకున్నాను. సో దాని దగ్గర నుంచే ఇప్పుడు నేను చెప్పినట్టు భరతనతో నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా ఇది చేస్తున్నాం. లొకేషన్ అని అన్నను కలిసి అన్న ఆలగడ్డ వస్తుంది ఫస్ట్ ఆలగడ్డకి వర్షం వస్తుంది, తీసుకొద్దాం అని ఆయన దృష్టిలో ఎప్పుడు పెడుతున్నా నేను. రామ్మోహన్ నాయుడు గారు కొంతమంది వాళ్ళ హెల్ప్ తీసుకొని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అవి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రధానంగా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండలాలను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తున్నారు? ఎలా డివైడ్ చేసుకొని అభివృద్ధిని ఎలా పాసిబిలిటీస్ వేస్ని వెతుకుతున్నారు అని అంటే ఏం చెప్తారు? ఆలగడ్డ మండలాల్లో 3 మండలాలు హైవే పైన ఉంటాయి. చాగల్మరి, సిరివెల్ల అండ్ ఆలగడ్డ, ఈ 3 టౌను 2. సో ఈ 3 హైవేల దగ్గర ఉన్న దగ్గర కొన్ని పరిశ్రమలు రాగొడతాయి. సోలార్ లాంటి దానికి కొద్దిగా ఎక్కువ భూమి అవసరము, అవి కొద్దిగా లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని 100 ఎకరాల అవసరం ఉంటాయి. హైవే మీద కొన్ని పరిశ్రమలు ఉంటాయి, వేస్ట్ ఎనర్జీ లాంటివి, ఇట్లాంటివి కొన్ని. సో ఆ విధంగా మేము డివైడ్ చేసుకున్నాం. లోపల కొన్ని విలేజెస్ ఉంటాయి, ఏది దొన్నిపాడు, రుద్రవరము, ఉయ్యలవాడ, ఈ 3 మండలాలు కొద్దిగా వెనకాల ఉంటాయి, ప్లస్ కొద్దిగా రిజర్వ్డ్ ఉంటారు వాళ్ళు. ఇంకా పాత పద్ధతిలోనే రాజకీయాలు, పాత పద్ధతిలోనే ఇవి ఉంటాయి. టౌన్ అంతా ఈ 3 మండలాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం డెవలప్మెంట్ తక్కువ అయిన ఏరియాస్ అవి, ఫ్యాక్షనిజం ఎక్కువ ఉన్న ఏరియాస్. దొన్నిపాడు మా సొంత మండలం, రుద్రవరము, ఉయ్యలవాడ కంప్లీట్లీ రైతులు బేస్డ్ అనమాట. ఉయ్యాలవాడ ఈ చిరంజీవి గారు తీసిన నేపథ్యం సేమ్ అదే సినిమా, నరసింహారెడ్డి గారు సినిమా వరకే పరిమితం అయిపోయిందా? తర్వాత దాన్ని ఏమన్నా వినియోగించుకునే పరిస్థితి ఉందా ఆ ప్రాంతాన్ని? ఆ ప్రాంతం కంప్లీట్లీ రైతులు అండి. నేను ఇందాక చెప్పినట్టుగా రైతుల కోసం ఏదైనా చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, ప్రాజెక్టులు రావాలా, రాయలసీమలో మంచిగా నీళ్ళు రావాలా, అందుబాటులో ఉండాలా, మంచి బ్రహ్మాండమైన పంట పండిస్తారు. మంచి ఇరిగేషన్ సదుపాయాలు ఉన్న కాన్స్టెన్సీ ఏమో కదా మీది, మంచి కాలువలు ఉన్న. మామూలుగా రాయలసీమ అనగానే కరువు ప్రాంతం అని అనుకుంటారు, కానీ లొకేషన్ కూడా అదే జోక్ చేస్తుంటాడు. కర్నూలు పాదయాత్ర చేసిన తర్వాత నంద్యాల చూస్తే ఏదో కోనసీమకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి. నంద్యాల ఈజ్ అ వెరీ గుడ్ ఫర్టైల్ ల్యాండ్. అగ్రికల్చర్ అనంతపూర్, చిత్తూరు టైప్ కాదు, కాదు, మంచి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏదైనా బ్రహ్మాండమైన పంట పండే భూమి నంద్యాల జిల్లా. సో దీన్ని అన్ని విధాలుగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏమున్నాయి పరిశ్రమలు తీసుకురాగలుగుతున్నాము. 3 మండలాలకు డివైడ్గా చేసాము. ఇందాక నేను చెప్పినట్టుగా సోలార్ లాంటి పెద్ద కావాల్సిన వాళ్ళు కొద్దిగా లోపలికి ఇస్తాము, హైవేకి దగ్గరలో ఉన్నవి కొన్ని పరిశ్రమలు కావాల్సినవి హైవేకి ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో దీంట్లో అన్ని విధాలుగా ప్రజలందరూ కూడా సహకరించి, రైతులు కూడా సహకరించడం వల్లనే పరిశ్రమలు రాగలుగుతాయి. సో సోలార్ ప్లాంట్కి ఎంతోమంది రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు భూములు ఇస్తామని చెప్పి చెప్పడము, లీజ్కి తీసుకోవడము, కంపెనీ వాళ్ళు దానికి తగినట్టుగానే కొన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో రావడం, వాళ్ళని సార్ట్అవుట్ చేయడము, ఇట్లా కొన్ని ఉంటాయి. సో మేము కూడా అదే లైన్లో పోతున్నాము. నా సర్కిల్లో ఎవరైతే నేను ఉపయోగించగలుగుతానో ఆలగడ్డ డెవలప్మెంట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, అందరూ కూడా సహకరిస్తున్నారు. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా సందర్భాలు ఆయన అడిగినాను. ఆయన కూడా అహోబిలం ప్రాంతంలో, తర్వాత ఈ మనకు నల్లపల్ల ఫారెస్ట్ వస్తుంది, పచ్చర్ల ఏరియా, అహోబిలం ప్రాంతం ఇదంతా ఉందన్న, ఒక్కసారి మీరు వచ్చి విజిట్ కాండి,
చెంచులు కొన్ని ఇబ్బందులు చెప్పుకోవాలా అవన్నీ ఆయనకి ఎప్పటికప్పుడు చెప్తున్నాను. ఆయన సపోర్ట్ కూడా ఉంది. ఆయనతో మంచి రిలేషన్షిప్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఉంది. మా అమ్మ నాన్న టైంలో ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. చిరంజీవి గారితో మా నాన్న ఇంతకుముందు ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ మా నాన్న ఇంతకుముందు ఉన్నారు. సో అప్పటి నుంచి మా పెద్దనాన్న గారు అంతా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు బాగా పరిచయం అప్పటి నుంచే. సో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడైనా అడిగినప్పుడు తప్పకుండా నన్ను మంచిగా రెస్పాండ్ అవుతారు. ఆయన అక్కడ చాలా పనులు కూడా చేసి పెట్టారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద బహుశా ఏ మంత్రి ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అంత గట్టిగా స్పందించినట్టయితే చూడలేదు. ప్రధానంగా మొన్న మన రాష్ట్రం కాకపోయినా ఆయన రాష్ట్రం ఇక్కడ అనుకుందాం, ప్రజెంట్ ఆయన చీఫ్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నా కూడా ఎస్పెషల్లీ కొండగట్టు స్వామికి అక్కడ అంజన స్వామికి 20 కోట్లు అనుకుంటా ఐ థింక్ ఆయన కేటాయించింది. అక్కడే అంత కేటాయించిన వ్యక్తిగా సో అహోబిలం అనేది మీ రాష్ట్రము, దట్టు సనాతన ధర్మం యొక్క హైందత్వం మీద ఆయన ఎక్కువగా మాట్లాడటం, ఈ మధ్య మిమ్మల్ని కూడా చూస్తే పూజలు కానీ ఇవి కానీ ఎక్కువగానే చూస్తూ ఉన్నాం. సో ఆయన వ్యక్తిగత శ్రద్ధ ఏంటి ఈయన అంటే ఇక్కడ అహోబిలం డెవలప్ చేసే విషయంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ధోరణి ఏ రకంగా ఉందంటే ఏం చెప్తారు? లొకేషన్ అని పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేసి వాళ్ళని అహోబిలంకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ అడగను, నడుస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి, పారువేట అయిపోయింది, మాకు దేవుడు తొందరలోనూ తిరునాళ్ళ అంతా స్టార్ట్ అవుతాయి అన్ని ఊర్లలో. ఓకే, ఇప్పుడు జరుగుతుంది ఆల్మోస్ట్ ఫిబ్రవరి 21 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్. సో ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అడగను, వచ్చిన తర్వాత అడుగుతా. ఎలాగో తిరుమల నుంచి తిరిగి వెళ్ళే ప్రయాణంలో అహోబిలం కూడా ప్రజలకి చూసే అవును వెసులుబాటు అవన్నీ ఉంటే కనుక డెఫినెట్గా దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. మనకి ఇంతకుముందు టెంపుల్ టూరిజం కింద సర్క్యూట్ పెట్టినాం. మహానంది, యాగంటి, అహోబిలము చూసుకొని శ్రీశైలము అవన్నీ చూసుకొని వెళ్ళడానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకటి సర్క్యూట్ పెట్టినాం అనమాట. అన్ఫార్చునేట్గా లేదు, దుర్గేష్ గారికి కూడా గుర్తు చేసి అదొకటి సర్వీసులు అన్ని పెట్టించి మళ్ళీ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలంటే అహోబిలం చాలా మంచి స్కోప్ ఉంది. అన్ఫార్చునేట్ గా రాజకీయ యాంగిల్లో మొన్నటి వరకు అంతా గోల అయింది కాబట్టి దాని డెవలప్మెంట్ విషయంలో అన్ని పక్కన పెట్టేశారు. మేము కేవలము అహోబిలంని బేస్ చేసుకొని అహోబిలంని ఆలగడ్డలో ఇంకొకటి చాలా ఫేమస్ శిల్పీలు, అవును శిల్పకళాకారులు వస్తూ ఉంటే అసలు ఆ స్టోన్స్ చూస్తే మేము షాక్. అసలు దీన్ని ప్రమోట్ చేయడానికి ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఏమన్నా చొరవ చూపిస్తారా? ఇంటర్నేషనల్ వైడ్ శాండ్ స్టోన్స్ కానీ గ్రానైట్స్ కానీ వాళ్ళు చెక్కే విధానం కానీ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది మాకు. దాని మీద ఏమైనా వ్యక్తిగతంగా మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ప్రమోట్ చేసే విషయంలో? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డలో శిల్పీలు జస్ట్ పేరు మాత్రమే ఉండింది, దానికి జిఏ ట్యాగ్ తెప్పించింది మేమే. సో మనకి తిరుమల లడ్డు, కాకినాడ కాజా, దీనికి అన్నిటికీ జిఏ ట్యాగ్ ఉంటుంది. అట్లా ఆలగడ్డ శిల్పీలకు కూడా వాళ్ళు చేసే కళాకారులకు శిల్పీలకు కూడా జిఏ ట్యాగ్ తెప్పించిన నేను మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళకి ఒక పెద్ద ఆడిటోరియం కట్టించి వాళ్ళు చేసే వర్క్ మొత్తము అవన్నీ డిస్ప్లే చేయడానికి ఒక పెద్ద ఆడిటోరియంకి దాదాపుగా 5-6 కోట్లు శాంక్షన్ నేను మంత్రిగా ఉన్నప్పుడు చేయించిన. వైసీపీ ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేయించినారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని బడ్జెట్ తీసుకొచ్చి పెట్టాలంటే అది పెద్ద చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఢిల్లీకి పోవడానికి రెడీగా ఉన్నాం. ఇవన్నీ తీసుకుపోయి కేంద్రంలో సపోర్ట్ తీసుకొని రాష్ట్రం మీద భారం పెట్టకుండా ఖచ్చితంగా అక్కడున్న శిల్పులకు ఒక్కొక్కరు పద్మశ్రీకి నామినేట్ అయ్యే ఆస్కారం కనపడతా ఉంది. రెండోది ఇంటర్నేషనల్ వైడ్లో ఎక్స్పోర్ట్స్ కానీ అలా ఏమన్నా ఎక్స్పోజ్ కండక్ట్ చేసే ఆస్కారం ఉందా యాజ్ ఎమ్మెల్యేగా మీరు? ఇతర దేశాల్లో గుళ్ళు కడుతున్నారు, ఇప్పుడు టెంపుల్స్ కడుతున్నారు. ఇతర దేశాల్లో చాలా ఎక్కువ ఆర్డర్స్. అవును, వీళ్ళందరూ లోకల్ గా చేసేదానికన్నా అబ్రాడ్ లో చేసే వర్క్లు ఎక్కువ. ఆలగడ్డలో లోకల్ గా చాలా తక్కువ, వీళ్ళకి అబ్రాడ్ చాలా ఎక్కువ చేస్తారు. ఆ కనెక్షన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మనకి హైదరాబాద్ లో మ్యారియట్ ఉంది కదండి, మ్యారియట్ హోటల్ బయట మీరు కొన్ని ఆర్చ్లు అవన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ ఆలగడ్డ వాళ్ళు తయారు చేసినవి. మా మదర్ ఉన్నప్పుడు ఆ వర్క్ వీళ్ళకి అప్పచెప్పి ఆలగడ్డ వాళ్ళతో అప్పుడు చేపించడం జరిగింది. మన విజయవాడలో కూడా ఎన్నో టెంపుల్స్, ఆ పెద్దది మీకు చక్రం అది కనిపిస్తుంది కదా విజయవాడలో, అది ఆలగడ్డ వాళ్ళు చేసింది. అట్లా టాలెంట్ చాలా ఇది ఉంది. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన, నేను ఎస్టిమేట్స్ కమిటీలో మెంబర్. సో ఎస్టిమేట్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు టీటీడీలో మీటింగ్ జరిగింది. సో మనం ఇప్పుడు ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా గుళ్ళు కట్టుకోవాలనుకుంటే టీటీడీ తరపు నుంచి విగ్రహాలు ఇస్తున్నారు.
ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారో, ఎవరు తయారు చేపిస్తున్నారో అని చెప్పి అడిగాను టీటీడీ వాళ్ళని, తమిళనాడు వాళ్ళని. ఇంకా నాకు ఆగదు కదా, మేము వెంటనే చెప్పేసా. ఎందుకు మా ఆలగడ్డ వాళ్ళు ఉన్నారు శిల్పీలు, మీకు తెలుసు కదా అంటే చాలా ఫేమస్ మేడం ఆలగడ్డ శిల్పీలని వాళ్ళే ఒప్పుకున్నారు. మరి ఆలగడ్డ వాళ్ళకి ఇప్పియండి సార్, ఎందుకు ఇంకా మీరు బయట నుంచి ఎందుకు, చెన్నై నుంచి ఎందుకు, మన వాళ్ళే మన కళ్ళ ముందరే ఉన్నారు కదా అని వాళ్ళకి ఒక చిన్న ప్రపోజల్ పెట్టిన. ఎంతమంది ఉండొచ్చు మేడం ఇదంతా ఆధారపడిన కుటుంబాలు ఇక్కడ ఆలగడ్డలో? దాదాపుగా ఈ కళను 300-400 మంది ఉంటారు. అంటే ఆ కళ అనేది తరతరాలుగా రావడము. ఉపాధి చేసుకొని ఎంతమంది కుటుంబాలు బతుకుండొచ్చు? కుటుంబాలు కానీ లేకపోతే అంటే ఇంకా బయట వర్కర్స్ వాళ్ళంతా దాదాపు 1000 కుటుంబాలు ఉంటాయి. ఓకే. కళాకారులు, శిల్ప కళాకారులు నేర్చుకున్న వాళ్ళు ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో ఉన్న ఫ్యామిలీస్ ప్రధానంగా కాకుండా. ఇస్తున్నటువంటి గ్రానైట్ స్టోన్స్ కావచ్చు లేదంటే శాండ్ స్టోన్స్ కావచ్చు, అవి ఇక్కడే ప్రొడ్యూస్ అవుతున్నాయి. స్టోన్ బయట నుంచి తెప్పించుకుంటారు. మన కళ, మన ఇది ఫేమస్ కళాకారులు కళ, ఇక్కడ ఉన్నారు. శిల్పి ప్రధానంగా శిల్పి. సో ఆలగడ్డలో వేరే విధంగా కాకుండా గొడవలు ఇవే కాకుండా మా వాళ్ళకి ఈ టాలెంట్ కూడా ఉంది. గ్రేట్ అండి నిజంగా. అంటే ప్రధానంగా మీరు ఆ ధోరణిలో ఆలోచించడం చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ తల్లిదండ్రులు లేనప్పటికీ మీకున్న ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్, కుటుంబ నేపథ్యాలు అంతే స్ట్రాంగ్. కుటుంబం అంటేనే నాకు ఆలగడ్డ ఫ్యామిలీ కానీ నంద్యాల ఫ్యామిలీ కాబట్టి వీళ్ళతోనే ఉంటున్నాను, ప్రధానంగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని అన్నారు. అమ్మ నాన్నలు లేని లోటు కావచ్చు లేదా కార్యకర్తలు తీర్చే లోటు ఏ రకంగా ఉంది ఈ మధ్యలో బ్యాలెన్స్? మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీకు? నాకు నా తల్లిదండ్రులని లేదు అనే ఆలోచన నాకు రాకుండా నా కార్యకర్తలు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరే చూశారు, రాత్రి ఎంతైనా నాతోనే కూర్చుంటారు, నేను ఎంత లేటుగా వచ్చినా నా కోసం వెయిట్ చేస్తారు. సో కార్యకర్తలకి మాకు అనేది ఒక బాండ్ ఉంది. ఎక్కడ కూడా నాకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు నేను 1% కూడా యాక్సెప్ట్ చేయను. మా వాళ్ళని నేను చేయించను. నాకు ఈ గడప దాటి లోపలికి వచ్చారా వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళకి ముద్ర పడిపోతుంది. మీరు నాకు ఆలగడ్డ నంద్యాలే కాకుండా మా నాన్న ఎంపీగా చేసినప్పుడు చాలామంది కుటుంబాలు, చాలా వందల కుటుంబాలు మా నాన్నకి అవుట్రేట్గా వచ్చి సపోర్ట్ చేసిన కుటుంబాలు ఉన్నాయి జిల్లా మొత్తంలో కూడా. నేను ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నానంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలా. న్యాయం చేయలేని పరిస్థితే నాకు వస్తే రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటానే తప్ప కాంప్రమైజ్ అయ్యే రాజకీయాలు చేయకూడదనేది నా స్టైల్. నేను ఇంతవరకు కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు కాబట్టే నేను నా కార్యకర్తలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. నా ప్రత్యర్థులకు కూడా తెలుసు, కల్లో కూడా నేను కాంప్రమైజ్ కానని తెలుసుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, నా దగ్గరికి రారు. వ్యక్తిగతంగా ఇంట్లో పెద్దవారు మీరే కాబట్టి, తమ్ముడు చాలా చిన్నవాడు అన్నారు, తర్వాత సిస్టర్ వచ్చేసి మౌనిక గారు, వీళ్ళిద్దరి బాధ్యత మీ మీద ఏ రకంగా ఉండింది? ఇప్పుడు ఎలా ఉంది? ఎంత భారంగా అనిపించింది? లేదా దాన్ని తీరుస్తూ వాళ్ళని మీరు పెంచారు అని అనొచ్చా? మరి ఏ రకమైనటువంటి బాధ్యతలు స్వీకరించి మీ రిలేషన్స్ ఏ రకంగా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? మౌనికకి నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు. జస్ట్ మా ఇద్దరికి 2 years డిఫరెన్స్. మీ అవసరం వచ్చిందా ఎప్పుడన్నా మౌనిక గారికి? తల్లి లాంటి పాత్ర కాబట్టి. అన్ఫార్చునేట్లీ తనకి అవసరం వచ్చినప్పుడు నేను మంత్రి అవ్వడము, నేను నా హడావిడిలో ఉండడము, బై ఎలక్షన్ రావడము, అంటే నాన్న చనిపోయిన వెంటనే ఈ గ్యాప్ రావడం జరిగింది. గ్యాప్ అంటే వేరే విధంగా కాదు, తనకి నేను ఎక్కువ కలవడం కానీ ఉండలేకపోయినాను. ఆ టైంలో తను ప్రెగ్నెంట్ ఉండింది. అదొక గిల్టీ ఫీలింగ్ తప్ప మా సిస్టర్కి కానీ నా బ్రదర్కి కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏ రోజు కూడా నేను ఉండకూడదు, ఉండలేను అనే పరిస్థితి నేను తెచ్చుకోకూడదని అనుకున్నాను. కానీ ఉండకూడదని వెళ్ళిపోయిన వాళ్ళ వెంట అయితే నేను పడను. అది నేను చాలా స్ట్రిక్ట్గా, అంటే కుటుంబ సభ్యులు కొంతమంది పార్టీ మారినారు ఎలక్షన్స్కి ముందు మా ఫ్యామిలీలోనే. అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే మా తల్లిదండ్రులు కావచ్చు, మా పెద్దనాన్నలు కావచ్చు, అంటే మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, తరతరాలుగా మాకు నేర్పించింది ఏంటంటే కుటుంబం అంటే వర్గం కుటుంబం అంతా ఒకటే. వర్గాన్ని డిస్టర్బ్ చేసిన వాడు ఎవడు కూడా మనము ఓర్చుకోకూడదు అనేది మాకు నేర్పించిన సిద్ధాంతం. నువ్వు గ్రూప్ని డిస్టర్బ్ చేసి వర్గాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళ వెంట నేను పడను. అంతే కదా. నాకు ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా, నాకు ఆ ఊళ్ళో లీడర్ లేకపోయినా, ఆ వ్యక్తి నా కుటుంబం లేకపోయినా, కావాలంటే ఇంకొక వ్యక్తిని నేను లీడర్గా నేను తయారు చేసుకుంటానే తప్ప డిస్టర్బ్ చేసి కాంప్రమైజ్ నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను లొంగించుకోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. ప్రధానంగా చెప్పాలంటే పెద్దవారు మీరే కాబట్టి, భూమా మౌనిక గారు మంచు మనోజ్ గారిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు తన నిర్ణయము మీకు వచ్చి చెప్పిందా? తన వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకుందా? లేదు,
మనోజ్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది. మేము కూడా ఒకటే మాట ఏం చెప్పినామంటే తొందరగా మ్యారేజ్ చేసుకోమని. ఎందుకంటే అప్పుడు మోహన్ బాబు గారు వెంటనే ఒప్పుకోకపోవడము, కొద్దిగా అక్కడ గ్యాప్ రావడము, మేము తొందరగా జరగాలని ఒత్తిడి పెట్టడం. ఎందుకంటే బయట చాలా రకాలుగా మీడియా కథనాలు రావడము. ఎందుకంటే తమ్ముడు అప్పుడు చిన్నవాడు, తను ఎఫెక్ట్ అవుతున్నాడు, మేము రాజకీయాల్లో ఉన్నాం, మేము ఎఫెక్ట్గా అవుతున్నాము. సో అది తొందరగా చేయాలనే దాంట్లో మేము ఉంటమే తప్ప మౌనిక మనోజ్ని పెళ్లి చేసుకోవడం విషయంలో ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో కాదనడానికి మాకే రైట్ లేదు. స్టార్టింగ్ లో మంచు మోహన్ బాబు గారికి ఇది నచ్చలేదు అనేది ఒక వాదన. చూడండి, సర్కమ్స్టాన్సెస్ ఇద్దరికి డిఫరెంట్ ఉండినాయి. మనోజ్కి మా సిస్టర్కి ఇద్దరు సర్కమ్స్టాన్సెస్ అదేదో ఫస్ట్ వెంటనే అయ్యేది కాదు కదా. ఒక పక్కన మాకు పెద్దవాళ్ళు లేరు, అది వాళ్ళకి అడిషనల్ బాధ్యత అవుతుంది మోహన్ బాబు వాళ్ళకి కూడా. సో ఇవన్నీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. తల్లిదండ్రులు అంత ఈజీగా ఒప్పుకుంటే ఇంకేమి ప్రపంచంలో ప్రాబ్లమే ఏకీభవిస్తారు మీరు బాబు గారి విషయంలో, మోహన్ బాబు గారి విషయంలో. అంటే పెద్ద మనిషిగా ఆయన కొన్ని ఆలోచనలు, కొన్ని పద్ధతులు, కొన్ని డౌట్లు కొన్ని డెఫినెట్గా ఉంటాయి, పెద్దరికంగా ఎవరికైనా ఉంటాయి. అట్లా అని మౌనిక వాళ్ళు చేసిన తప్పని అనడానికి లేదు, వీళ్ళు చేసిన తప్పని అనుకోలేదు. కానీ కాలం కొద్దిగా టైం తీసుకుంది ఆ డెసిషన్ రావడానికి. పెళ్లి కార్యక్రమాలు జరిగే టైంలో మోహన్ బాబు గారి యొక్క విషయం కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏ రకంగా ఉండింది? అంత ఇష్టంగానే జరిగిపోయిందా, కొంత ఇది ఉండిందా? ఇష్టం ప్రకారంగానే అందరిని ఒప్పించుకొని చేసుకోవాలనే వాళ్ళు కూడా అనుకున్నారు. సో లేకపోతే ఎప్పుడో పక్కకి పెళ్లి చేసుకునే వాళ్ళు కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మేమున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో అందరిని ఒప్పించుకొని టైం తీసుకొని చేసుకోవడం వల్ల లేట్ అయ్యింది. ఓకే, అడగడానికి కొంత బాధగానే ఉన్నప్పటికీ ఈ రోజున మౌనిక గారు వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ గారి విషయంలో కొంత కుటుంబ కలహాలు ఉండడం, మనోజ్ గారు పడుతున్న బాధలు కానీ అది అఫీషియల్గా ఆయనే చెప్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి. ఇక్కడ సిస్టర్ ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీరే అన్నారు నేను ఇంటి పెద్దని. నేను ఒక తల్లి పొజిషన్లో నన్ను పెట్టి, నేను ఒకవేళ మా మదరే ఉంటే ఎవరి సైడ్ తీసుకుంటారు చెప్పండి? ఎవరి సైడ్ తీసుకోలేము. ఎందుకంటే అటు తను వెళ్ళాల్సిన, ఉండాల్సిన, ఫ్యూచర్ ఉండాల్సిన ఇల్లు అది. సో వాళ్ళకి మనము వాళ్ళు తప్పని ఈమెకు చెప్పలేను, ఈమె తప్పని వాళ్ళకి చెప్పలేము. ఇద్దరిని మనము ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామే తప్ప. ఏదైనా ప్రతినిధిగా మీరు ఉన్నప్పుడు మీరే ఎంతో మంది పంచాయతీలు తీరుస్తూ ఉంటారు. అలాంటిది చెల్లెలకి స్వతహాగా అలా జరుగుతున్నప్పుడు, మంచు మనోజ్ గారికి ఆస్తి పంపకాల విషయంలో ఇబ్బందులు వస్తున్నప్పుడు, లేదా ఆ విషయంలో అయితే సిస్టర్ కొద్దిగా ఇబ్బంది పడే విషయాలు ఎక్కువగానే ఉంటాయి. ఏ రకంగా చూస్తారు మనం? చూడండి, ఇందులో జనరల్గా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏం జరుగుతుందంటే మనకి అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నదానికన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ దూరి చేసేవే డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడు డైరెక్ట్గా అడగలేదా మోహన్ బాబు గారిని బాధ్యతగా ఫోన్ చేసి ఏంటి మీకున్న సమస్య ఏంటి, అసలుగా వీళ్ళకున్న ప్రశాంతత లేని? చూడండి, అదే చెప్తున్నా, అది తెలుసు కాబట్టే చెప్తున్నా. మోహన్ బాబు గారికి, మనోజ్ గారికి, మౌనికకి వీళ్ళ మధ్య ఉండేదానికన్నా మధ్యలో వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళ వల్ల ఈ డిస్టర్బెన్స్ పెద్దగా అయిందే తప్ప, లేదా విష్ణు గారు అందరి మధ్యలో గొడవలు రావడానికి కారణం కూడా బయట వ్యక్తులు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి లేనిపోని ఇది చేయడం వల్ల వచ్చినవే తప్ప ఒకరి మీద ఒకరి ప్రేమ లేకపోవడం వల్ల కాదు. డెఫినెట్ గా ఉంటాయి, లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టే కదా గొడవలు అవుతాయి. సో ఎమోషన్స్ లేకుండా జరిగినవి కావు ఇవి. కాకపోతే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ కొంతమంది వాళ్ళు రావడం వల్ల వచ్చిన డిస్టర్బెన్స్లు తప్ప మళ్ళీ అందరూ రేపు పొద్దున కలుసుకుంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ మరీ ఆస్తులే లేవు, డే టు డే నీడ్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్పేటువంటి బాధాకరమైన సిచ్యువేషన్ అన్ని సెటిల్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ మనం మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అందరు కలుసుకున్న వాళ్ళే. మధ్యలో ఎవరైతే దూరి పుల్లలు పెట్టినారో వాళ్ళు రేపొద్దు బయటపడతారు. అందరూ బాగుంటారు, అందరు కలిసి ఉంటారు, ఎవరు నష్టపోయి ఇబ్బంది పడే కార్యక్రమం జరగదు. సిస్టర్ గా నా సపోర్ట్, నాకు డెఫినెట్ గా ఎమోషనల్ సపోర్ట్ నేను ఎప్పటికీ ఇస్తాను. అట్లా అని మోహన్ బాబు గారిని నేనేదో విమర్శన చేసి వాళ్ళని నా చెల్లిని ఏదో చేస్తాను ఎవడో మీడియాలో అడ్డదిడ్డంగా ఇది చేశారు, అదే కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు మౌనిక ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ ఇన్లాస్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. నేను మౌనిక మళ్ళీ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా చూడాలా, ఉండాలా, అందరు కలిసిపోవాలని అనుకుంటామే తప్ప మీరేంది మా చెల్లిని ఇంట్లో చేస్తాను నేను డైలాగులు కొట్టాను అనుకో, అట్లాగే లైఫ్లు అందరూ చెడిపోయేవి. సో పెద్దరికంగా వాళ్ళు ఉంటారు, మేము ఉండాలా.
రేపు పొద్దున చెల్లికి ఏదైనా కష్టం వస్తే మేము ఉంటాము. అసలు నా దగ్గరికి రాకుండా ఆ కష్టం వాళ్ళే తీర్చాలని చెప్పి నేను కోరుకుంటా. సో అట్లా ఉండాలే తప్ప మనం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో మనం దూరి నువ్వేంది అదేందని చెప్తే మాత్రం మొత్తానికి కూలిపోతాయి. మీకు వ్యక్తిగతంగా భూమా మౌనిక గారికి ఉన్న అనుబంధం ఎలాంటిదంటే ఏం చెప్తారు? మేమిద్దరం చాలా క్లోజ్. ఇందాక చెప్పినట్టు మా ఇద్దరికి జస్ట్ 2 years గ్యాప్. చిన్నప్పుడు నా నా అల్లరికి తని బలయ్యేది. తనకన్నా ఎక్కువ నేను అల్లరి చేసేదాన్ని. నాతో బాగా ఇద్దరం ఫ్రెండ్స్, మోర్ దెన్ సిస్టర్స్, వి వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేము. తమ్ముడు ఎక్కువగా దగ్గర ఎవరికి అని అంటే ఏం చెప్తారు? ఇద్దరికి అట్లా లేదు, ఇద్దరికి ఉండేవాళ్ళము చిన్నప్పుడు. ఎందుకంటే నేను కొంచెం వాళ్ళిద్దరికన్నా ఎక్కువ నేను పెద్ద కాబట్టి నేను ఒక అక్క కొంచెం ఇదిగా ఉండేదాన్ని, వాళ్ళిద్దరు ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు అందరము ఈక్వల్గా, ఇప్పుడు అందరం పెద్దవాళ్ళం అయిపోయినాము. సో అందరము బాధ్యత కూడా అందరికి ముగ్గురికి ఉంది. సో ముగ్గురము వీఆర్ ఇన్ ఫ్రెండ్లీ నోట్. అట్లా మళ్ళీ ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే మదర్ ఫాదర్ లేరు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కాషన్గా మేము, అదే మదర్ ఫాదర్ ఉండింటే మా సిస్టర్కి నేను ఇంకా వేరే విధంగా సపోర్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను ఒక మదర్ పొజిషన్లో ఉండి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడి వరకు చేయాలని అక్కడ వరకు చేయడం జరుగుతుంది. పూజలు బాగా చేస్తుంటారా అఖిల ప్రియ గారు? లేదండి, కానీ దేవుని బాగా నమ్ముతా. పూజలు రెగ్యులర్గా నేను చేస్తాను అనను, కానీ దేవుని బాగా నమ్ముతాను. ఒక సెంటిమెంట్ నాకు డెఫినెట్గా ఉంది. భక్తి విషయంలో యాజ్ ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఒక ఆడబిడ్డగా మీకున్న భక్తి భావజాలం అది ఎంతవరకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? నాకు మంచి చేస్తే, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తే దేవుడు ఆశీస్సులు నాకు ఉన్నాయని నమ్మే వ్యక్తిని నేను. నాకు మా మదర్ ఎక్కువ పూజలు చేస్తారు, అమ్మవారిని బాగా నమ్ముతారు. అంటే మా మదర్కి వాళ్ళ మదర్ చనిపోయినారు అనమాట. సో చనిపోయినప్పుడు అమ్మవారి మీద ఇంకా మా అమ్మ అంటే ఇంకా అమ్మవారు అనే టైపుగా ఇది చేసుకుంది. ఆమె మేము చూసి చేసాం కాబట్టి నాకు కూడా అదే, అంటే ఇంకా అమ్మ లేదు కాబట్టి అమ్మవారి నాకు ఆమె మమ్మల్ని నడిపిస్తుందనే ఒక నమ్మకం నాకు ఉంది. సో అట్లా నేను నమ్మకంగా వెళ్తాను. కానీ పూజలు చేస్తేనే దేవుడు నన్ను అలంకరిస్తానే కానీ మంచి చేస్తే దేవుడు. వ్యక్తిగతంగా అందరికి ఇంటి దేవుడు ఉన్నట్టుగా మీకు కూడా అలా ఉంటుందా? మాకు బ్రహ్మంగారి మఠం మాకు ఇంటి దేవుడు యాక్చువల్గా. చాలా మంది బ్రహ్మంగారు ఎట్లా మీకు ఇంటి దేవుడు, ఆయన దేవుడు ఋషి కదా, ఆయన ఎట్లా మీకు ఇది అంటారే కానీ మాకు ఎప్పుడు నుంచి చాలా మంది నమ్ముతారు. బ్రహ్మంగారు మాకు యాక్చువల్గా మా ఇంటి దేవుడు. మా అత్త వాళ్ళ సైడ్ వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు. సో బోత్ ద వే మీరు ఇది చేస్తారు. కొంత సనాతన ధర్మం యొక్క వైభవం లేకపోతే హిందుత్వవాదం బలంగా వినపడుతుంది. కొంత బాబు గారు కూడా అదే మాట్లాడడం, లేకపోతే కూటమిలో మీరు ఉండటం. సనాతన ధర్మాన్ని యాజ్ ఎమ్మెల్యేగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తారంటే ఏం చెప్తారు? నాకు ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం అండి. అంటే నాకు కులం మతం ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, దట్ ఈస్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను ఒక వేరే సర్కమ్స్టాన్సెస్లో నేను రాజకీయాలకు రావడంతో నాకు కులాలు మతాలు దానికన్నా నాకు ప్రజలు ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు నా గుమ్మం దాటి వచ్చిన వాళ్ళకి నేను ఒక ముద్ర వేసేస్తాను, వీళ్ళు నా వాడే, వీళ్ళు నా వాళ్ళు, చచ్చేంత వరకు వాళ్ళు నా వాళ్ళు అనేటట్టుగా నేను వెళ్తానే తప్ప ఒక దేవుడి మీద నమ్మకం, పూజలు ఇదంతా ఒక ఎత్తు అయినా కూడా ఎవరి రిలీజియన్ వాళ్ళకి ఇంపార్టెంట్. మనం మనం ఉండే మన దేశం కూడా అందరం కలిసి ఉంటాము, అందరము ఓపెన్గా ఉంటాము, అంతా ఇది చేస్తాము. రాజకీయంగా ఉన్నప్పుడు కూడా నేను అన్ని కులాలు అన్ని మతాలను నేను గౌరవించాలా. అట్ ద సేమ్ టైం నేను ఏదైతే ఉన్నానో దానికి నా రెస్పెక్ట్ నాది ఉంటుంది, నా ప్రాక్టీసింగ్ నాకు ఉంటుంది. జస్ట్ బికాజ్ నేను సెక్యులరిజం ఉన్నాను కాబట్టి నేను దేవుడిని నమ్మననే దానికి లేదు. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దశాబ్ద కాలం పూర్తిగా వస్తుందా రాజకీయ జీవితం? ఎక్కువగా దాటిపోయిందండి. 11 years. 11 years, 12th year ఇది. మొత్తం 11 years ఒక్కసారి త్రూ బ్యాక్ చూసుకున్నట్లయితే ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారు అని అంటే రాజకీయంగా ఏం చెప్తారు? ఈ 10 yearsలో మా మదర్ చనిపోవడం, ఫాదర్ చనిపోవడం, అధికారం మంత్రి పదవి అనుభవించడం, ప్రతిపక్షం చూడడం, ఓటమి చూడడం, గెలుపు చూడడం, మళ్ళీ ప్రజల్లో ఆదరణ చూడడం, ఇవన్నీ కూడా నాకు ఈ 11 yearsలో జీవితం నేర్పించేసింది. అన్నీ చూడడం జరిగింది. కానీ
ఇంకా ప్రజలకి చేయాలా, ఇంకా ఏదో చేయాలా, మనం నిరూపించుకోవాలా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇంకా ఏదో చేయాలా, ఆ పొజిషన్కి నేను వెళ్ళాలనే ఆలోచన అయితే డెఫినెట్గా ఉంది. కంటి సైగలతో శాసించినటువంటి భూమా ఫ్యామిలీ యాక్చువల్లీ నాన్నగారి విషయంలో కానీ అమ్మగారు కూడా అంతే రెబలిజంగా ఉంది. వాళ్ళ తరం అయిపోయింది అని చెప్పడం కూడా బాధగా అనిపిస్తా ఉంది. 3 పిల్లలు ఇప్పుడు మీరు, మీ మీద కొంత బాధ్యతలు అయితే ఉంటాయి. వాళ్ళ ఆశయాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారంటే ఏం చెప్తారు? అన్ని విధాలుగా అండి. నేను వాళ్ళు ఏమన్నా అనుకున్న ఆశయాలు వదిలేసిపోయిన ఏమైనా ఉన్నాయా బాధ్యతలు మీ మీద? అవన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందు ఇచ్చిన మాట అన్నీ, నా తండ్రి నాకు చివరి కోరిక అని చెప్పినవి, చంద్రబాబు నాయుడుతో చెప్పినవన్నీ పూర్తి చేసిన. ఉమ్, అది 10,000 మంది కంటే 11,000 మందికి ఇల్లు కట్టించినాం. తాగునీటి సమస్య ఇంటింటికి కొలాయి ఇప్పించినాం, లోన్లు ఇప్పించినాం, రోడ్లు వేసినాం, అన్నీ ప్రతి ఒక్కటి, టిట్కో ఇల్లు ప్రతి ఒక్కరికి ఇప్పించినాం. మా నాన్న రోడ్ వైడనింగ్, నంద్యాలలో మీరు రోడ్ వైడనింగ్ అనేది పెద్ద సమస్య అది. ఎవరు ఒప్పుకోలేదు, ఆ రోజు ఎవరు ఒప్పుకోలేదు. దాంట్లో ప్రధానంగా పెద్దవాళ్ళ తలకాయలు ఉండటం ప్రధానం. ఎవరు ఆ రోజు మంత్రులుగా వచ్చి కూర్చున్న వాళ్ళందరూ భయపడ్డారు.